ఏం తెలుసురా నీ కడప గురించి? ఏం తెలుసురా నీ కడప గురించి? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళడానికి తొలి గడప మా కడప కాబట్టి కాలక్రమేణా దానికి కడప అని పేరు వచ్చిందిరా. భవిష్యత్ కాలజ్ఞానాన్ని బోధించి ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి కాబడినటువంటి పవిత్రమైన నేల బ్రహ్మంగారి మఠం మా కడపలో ఉందిరా. కాకతీయులు విజయనగర రాజులు పరిపాలించినటువంటి కాలంలో రత్న వజ్ర వైడూర్య మరకత మణిమాణిక్యాలతో శోభిల్లినటువంటిది అత్యంత నందన చందన ఆనంద సుందరమైనటువంటి కట్టడం గండికోట నిర్మాణం ఎక్కడుందిరా? మా కడపలో ఉంది. ఇంకా చెప్పాలంటే శంకరాచార్య పీఠం పుష్పగిరి, పోతన భాగవతాన్ని అందుకున్న కోదండరామస్వామి, 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ క్షేత్రాలు, కాలం తాకిడికి ఇప్పటికీ చిక్కు చెదరకుండా నిలిచిపోయిన సౌమ్యనాథాలయం, ఇప్పటికి కూడా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడిపోతున్న గండి ఆంజనేయ స్వామి, ఎంతో పవిత్రమైనటువంటి సంగమేశ్వర దేవస్థానంతో పాటు అద్భుతమైనటువంటి శిల్ప సంపదకి కేరళ అడ్రస్ మా కడప. ఇంకా ఏంట్రా అన్నావు? కడప అంటే నరుక్కోవడాలు, బాంబులు విసురుకోవడాలు, చంపుకోవడాలా? అది గతం మామ. ఇప్పుడు రాయలసీమ అలా లేదు. సీమలో ఏ గడప తొక్కినా మర్యాదలకు లోటు లేదు, ఆప్యాయతలకు అంతు లేదు, మన అనురాగాలకు అవధి లేదు. రాయలసీమలో రౌడీలందరూ రైతులుగా మారి నేల తల్లిని నమ్ముకుని చేతికొచ్చిన పంటను అమ్ముకుని హాయిగా జీవనం సాగిస్తున్నారు మామ. రాయలసీమ అంటే ఇంతకాలం కరువు సీమగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పటి నుండి ఈ సీమ ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం కాబోతుంది. ఎందుకో తెలుసా? సీమ నుండే రైతు బాంధవుడు అపర భగీరథుడు అయిన డాక్టర్ ఏలుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంకొన్ని రోజుల్లో రాయలసీమ రతనాల సీమగా అవతరించబోతుంది మామ. ఇంతటి ఘన చరిత్రను, ఘనమైన నాయకుల్ని అందించిన కడపని ఇంకొక మాట అన్నా నేను సహించలేను మామ. నీ కోపికుంటే నన్ను కొట్టు, నన్ను తిట్టు, నన్ను చంపు, అంతేకాని నా కడపని ఇంకొక మాట అంటే మాత్రం నేను సహించలేను మామ. అఖండ ఆంధ్రప్రదేశ్ కరువుల్లో అల్లాడిపోతున్నప్పుడు, కరెంటు లేక రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు పుట్టారా ఒక మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏ ఊర్రా అతనిది? మా ఊరు. రే, నేను పుట్టగానే నా తల్లిని ప్రేమించాను. ఆ తర్వాత నా ఊరిని ప్రేమించాను. నా తల్లి అంటే నాకెంత ప్రాణమో, నా ఊరంటే నాకెంత ప్రాణమో అంతే ప్రాణంగా నీ చెల్లిని కూడా చూసుకుంటాను మామ.